ఏపీలో అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే పేమసాని చంద్రశేఖర్ అని చెప్పవచ్చు. తాజాగా లోక్సభ ఎన్నికల బరిలో దిగి గుంటూరు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు పేమసాని. తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. వృత్తిపరంగా వైద్యుడు, వ్యాపారవేత్త అని తెలిసిందే. అమెరికాలో వైద్యుడిగా పనిచేయడమే కాదు, వ్యాపారాలు కూడా నిర్వహించారు. యూ వరల్డ్ అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పేమసాని చంద్రశేఖర్ ప్రధాన ఆదాయ వనరు కాగా, ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాజాగా వైరల్ అవుతుంది. అందులో ఆయన మాట్లాడిన విధానం, విజన్ చూసి అంతా గ్రేట్ సార్ మీరు అని కొనియాడుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అవేంటో చూద్దాం. తనకు చిన్నప్పటి నుంచి కష్టపడే గుణముందని, తాను నమ్మింది తప్పక చేస్తాను. నేను పెరిగిన వాతావరణంలో ఎంతో మంది పేదలను చూశాను. సమస్యలపై చిన్నప్పుడే పూర్తి అవగాహన ఉంది. నాకు ప్రజాసేవ చేయాలని కోరిక ఎప్పటి నుంచో ఉన్నా, సంవత్సరం కింద చంద్రబాబు గారు పిలవడం, మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కోరితే వచ్చానని, తర్వాత నాకు అన్ని కలిసొచ్చాయి. దేవుడు నాకు కావలసినవి అన్ని ఇచ్చాడు. సొసైటీ బాగా లేనప్పుడు నాలాంటి ధైర్యం ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు రావాలి అని చెప్పుకొచ్చారు. తాను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ధైర్యంగా మాట్లాడుతున్నామంటే మేము నిజాయితీగా ఉండడమే కారణమన్నారు. మనీ పాలిటిక్స్ చాలా బాధాకరమన్నారు. ఇవి ఒక్క రోజులో పోతాయని అనుకోను. అయితే ఇలాంటివి పోవాలంటే తన వంతు పాత్ర ఖచ్చితంగా ఉందంటున్నారు. జగన్ రెడ్డి పాలనతో ఏపీ చాలా నష్టపోయిందన్నారు. ఏపీలో రోడ్డు బాగా లేకపోవడంతో ఎంతో మంది చనిపోయినన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బ్యాలెన్స్డ్ గా సంక్షేమాన్ని అందించడంలో టీడీపీ కృషి చేస్తుందన్నారు. జగన్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడన్నారు. మంచి వాళ్ళు, మేధావులు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా దూషించే వారిని రాజకీయాల నుంచి సస్పెండ్ చేయాలి. అందుకే పొలిటికల్ సెన్సార్ బోర్డు ఉండాలని చెప్పాలన్నారు. గల్లా జయదేవ్ కంపెనీలను గత ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఆయన రాజకీయాలను స్వచ్ఛందంగా పదవి వద్దనుకున్నారు. ఆ తర్వాతే తనకు ఎంపీ సీటు వచ్చిందన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాతే నేను పోటీ చేస్తానన్నారు. ఆయన సపోర్ట్ నాకు చాలా ఉందన్నారు.